ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. 171 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి పాస్ అయితే చాలు, రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు అవకాశం ఉంది. ఇంతకు ఈ ఉద్యోగాలు ఏమిటి? అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన వార్త ఇది. ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ కడప జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది. అంగన్వాడీ కార్యకర్తలు అంటే ఏడబ్ల్యూడబ్ల్యూ పోస్టులు 30, అంగన్వాడీ హెల్పర్లు ఏడబ్ల్యూహెచ్ పోస్టులు 141. అర్హులైనటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు సంబంధిత గ్రామ లేదా వార్డుకు చెందిన వివాహిత మహిళ ఉండాలి. నివాస ధృవీకరణ పత్రం దీనికి తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళల వయసు జూలై 1, 2026 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో కనీస వయసును 18 ఏళ్లుగా పరిగణిస్తారు. ముఖ్యంగా పైన పేర్కొన్న అర్హతలు కలిగినటువంటి వారు ఆఫ్లైన్ విధానంలో ఏప్రిల్ 13, 2026 సాయంత్రం 5 గంటలలోపు నోటిఫికేషన్ ఇచ్చిన చిరునామాలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. అయితే ఎలాంటి రాత పరీక్ష కూడా నిర్వహించరు. మార్కుల కేటాయింపు వెయిటేజీ 10వ తరగతి మార్కులకు 50 మార్కులు, ప్రీ స్కూల్ శిక్షణ తీసుకున్న వారికి 5 మార్కులు, వితంతువులకు 5 నుంచి 10 మార్కులు, అనాథలకు 10 మార్కులు, వికలాంగులకు 5 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు. ఈ విధంగా మనకు ఈ యొక్క మార్క్స్ అనేది యాడ్ చేసి వాళ్ళు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూను ఏప్రిల్ 23వ తారీఖున 2026 సంవత్సరం అంటే ఈ నెల 23వ తారీఖున సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో మొత్తంగా 171 పోస్టులకు సంబంధించి మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కడప జిల్లాలలో ఉన్నటువంటి ఈ యొక్క అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల పోస్టులకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దీనికి ఎట్లాంటి రాత పరీక్ష అయితే ఉండదు, మాత్రం మనకైతే ఎటువంటి అయితే ఉండదు. కానీ మార్కుల కేటాయింపు అనేది మాత్రం వెయిటేజీ కింద అయితే ఈ విధంగా మార్కులు అయితే మాత్రం కలుపుతారనమాట. 10th క్లాస్ చదివిన వాళ్ళకి ఆల్రెడీ 50 మార్కులు వాళ్ళే వేసేస్తారనమాట. సో ప్రీ స్కూల్లో శిక్షణ తీసుకున్నటువంటి వారికి అందరికీ 5 మార్కులు ఎక్స్ట్రా కలుపుతారు. వితంతువులు కానీ ఎవరైనా మనకు ఉంటే అంటే ఒంటరి మహిళలు కానీ వితంతువులు కానీ ఉంటే వాళ్ళకి 5 నుంచి 10 మార్కులు కలుపుతారు. అనాథలకైతే 10 మార్కులు, అలాగే వికలాంగులకు 5 మార్కులు, ఇంటర్వ్యూకి వచ్చేసి 20 మార్కులు. మొత్తంగా మనకి ఈ విధంగా మార్కుల కేటాయింపు అయితే ఉంటుంది. ఈ మార్కుల కేటాయింపులో ఎవరికైతే ఎక్కువ మార్కులు అయితే వస్తాయో వాళ్ళు ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారో సో వాళ్ళకి మాత్రమే ఈ పోస్ట్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే 10th క్లాస్ చదివిన మహిళలు ఉంటే వెంటనే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకుని సో ఉద్యోగాన్ని అయితే పొందండి. ఇలాంటి అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు పొందాలి, గవర్నమెంట్ జాబ్స్ అనేటివి కావాలి మాకు అనుకుంటే సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇట్లకి ఎక్కువ టైం అయితే ఉండదు, తక్కువ టైంలోనే ఇస్తారనమాట. సో ఆ టైంలో ఖచ్చితంగా మీరు వచ్చిన అప్డేట్ని మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ధనాధన్ మీకైతే నోటిఫికేషన్లు వచ్చేస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.